మార్చి 19 వరకు మేము దాచిపెట్టారు. మీతో కలిసి మేము ప్రయాణం చేయడానికి 26వ రోజు మేము దాచిపెట్టి మీ వందనాలు యేసయ్యా. ఈ దినం కూడా మీతో వస్తూ ఉంటుండగా ఆవేళ ఈ అమ్మాయి మార్గంలో ఇరువురు కన్నులు తెరవబడినట్టుగా నేడు మా కన్నులు తెరవబడి వాక్య సత్యం అందలేదు సమృద్ధితో మమ్మల్ని దీవించి నడిపించమని వచ్చుచున్న ప్రియులను ఆదరించండి. చేరిన వారికి ఆల్రెడీ నీ కుమారులను పేరు పైన దీవించమని సమస్తం మీ ఆధిపత్యంగా వహించి మీరే సకల మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసు ప్రభునామం అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. 3:39 మనము ఆరాధనకు వెళ్ళిపోదాం. ఎందుకంటే 6 days అప్పుడు చాలా అయిపోయింది. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, రంచు ప్రకటించుడి. మెండుగా క్షమాపణ పూర్ణ సమాధానము, ఎంత పాపికైనడా నిచ్చి చేర్చుకొనును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, రంచు ప్రకటించుడి. తన దివ్య శిల్వచే తీసి పాప శాపము నంత్రపరచని నిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, తంచు ప్రకటించుడి. ఘోర పాపినైనాను నన్ను చేర్చుకొనును, పూర్ణ శుద్ధి నిచ్చును, స్వర్గమందు చేర్చును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, తంచు ప్రకటించుడి. భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుతారు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుతారు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయుము. మా నాలుకల చేత మేము సాధించడము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుంటారు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనెప్పుడో లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగచేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు.
నరులలో నీచ ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుదురు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. 27వ దినపు లెంటులోని ప్రభుని శిలువ ధ్యానాల ఆరాధనకి మీ అందరూ ఆహ్వానం. ఈ దినం మన కొరకు వాక్య భాగాలు మహానాయకుడు మోషేస్ గారు రాసిన కీర్తన సంగతి. ఆదికాండ గ్రంథము 37వ అధ్యాయము 21 నుండి 29 వరకు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 57 నుండి 68 వరకు ఉన్న భాగాలు ఉందాము. ఆదికాండము 37వ అధ్యాయము 21వ వచనము నుండి. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతని విడిపింపదలచి, రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోడమును మోయించున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వారిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. ఇంతటితో ఈ దినపు పాఠ్యభాగం ముగించాను. గాడ్స్ బ్లెస్సింగ్స్. సువార్త వాక్య భాగంలో యేసుని పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండరు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి, దీని అంతమేమవునో చూడవలనని బంటువులతో కూడా కూర్చున్నాను. ప్రధాన యాజకులను సభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెదకుచుండరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పినది. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవముగల దేవుడిని తోడని నీకు ఆనపెట్టుతున్నాను. అందుకు యేసు, నీవు అన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు లోకశక్తుడిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘాలుడై వచ్చుటయు మీరు చూతులని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని, వీడు దేవదూషణ చేసను, మనకి సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మాకేమి తోచుతున్నదని అడిగాను. అందుకు వారు,
వీడు మరణమునకు పాత్రుడండ్రి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా జీవానికి మా భక్తికి కావలసిన సమస్తమును మేము భూలోకమునకు రాక మునుపు మీరు మా కొరకు చేసిన ఏర్పాటు అంతటి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ కుమారుడైన యేసు మా కొరకు చేసిన ప్రాణ బలియాగా దివ్య చరిత్రను మేము తరచి కడకు మీ సిలువకు మమ్మల్ని మేము సమీపింప చేసుకోబోతుండగా మమ్మల్ని కనికరించండి, సహాయం చేయండి. నిజమైన ఆలయము ఉందని అందు వ్యాపారము కానీ, రోకలు మార్చుట కానీ, దొంగల గుహగా మారుట కానీ అచ్చట ఉండదని తమరు దేని కొరకు చెప్తూ వచ్చారో అది మాకు చూపించడానికి చరిత్రలో దాన్ని చూపించి వెళ్ళాం. మీకు స్తోత్రాలు. అదేంటో మేము ఎరుగుటకు మాకు సహాయం చేయండి. ఈ రాత్రి ప్రత్యేక రీతిలో మాతో సంప్రదించి పరిశుద్ధాత్ముడ వాక్ సంచారము చేస్తుండగా మమ్మను మా శరీర ప్రాణాత్మలను మీ యాజమాన్యం మందు మీ పర్యవేక్షణలో ఈ ఆరాధన యావత్తు జరిపించమని, మహిమ పొందమని సమస్త ఆధిపత్యము తండ్రికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమెన్. ఆమెన్. దేవుని ప్రియులారా, ఈవేళ మనం యోసేపు యేసుక్రీస్తుల మధ్య కొన్ని పోలికలు మనం చూడాలి. నేను చెప్పాను కదా మీకు, యేసు ప్రభు హఠాత్తుగా మన ప్రపంచానికి ఆకాశం నుంచి దిగొచ్చేసిన ఒక ఉల్క లాంటి వాడు కాదు, ఒక స్కై ల్యాబ్ లాగా పడిపోలేదు. సుదీర్ఘ చరిత్రలో ఆయా సమయాల్లో ఈయన పోలికలు చరిత్రలో జరిగించడానికి కొంతమంది వ్యక్తిని ఏర్పాటు చేసుకుని వాళ్ళ జీవితాల్లో నిజముగా సంభవించిన వాటిని యేసు జీవితంలో ఆయన వచ్చినప్పుడు జరుగుతూ ఉండగా ఇదివరకు జరిగిపోయిన గతపు అనుభవాలకు జనాలు వెళ్ళాలని అక్కడికి వెళుతూ చరిత్రలో నడిచి వస్తూ కాలమునకు అంతములో ఉంటున్న మనలాంటి వాళ్ళు తమ నిత్య గమ్యాన్ని చేరడానికి ప్రభువారు ఎంత ఏర్పాటు చేశాడు. 12 మంది కొడుకులు యాకోబుకి. మరి అందరినీ సమానంగా చూడండి, అందరినీ సమానంగానే చూశాడు, ఆయన దృష్టిలో చూశాడు. అది సోదరులకు నచ్చలేదు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. యోసేపు వాళ్ళ అమ్మ యాకోబుకి చాలా ప్రియమైన భార్య. షీ వాజ్ వెరీ హ్యాండ్సమ్. ఎంత హ్యాండ్సమ్, ఎంత బ్యూటిఫుల్ అంటే హ్యాండ్సమ్ అన్న, ఐఎమ్ సారీ, షీ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎంత ఆమె బ్యూటీ యొక్క వాల్యూ ఎంతంటే అతడు వాళ్ళ మామ దగ్గర 20 సంవత్సరాలు కాపు పని చేశాడు. అంటే పాలిగాపుతనం చేశాడు, పాలేతనం చేశాడు. 20 సంవత్సరాలు కూడా ఇతనికి 20 రోజుల్లాగా అనిపించింది. అంత వెయిటెస్ట్ బ్యూటీ, ది ప్రొఫౌండెస్ట్ బ్యూటీ అనమాట.
పోల్చడానికి వీలు లేని అందం. ఆమె అందం అలాగే కనుక యాకోబుకి సంవత్సరాల్లో రోజుల కింద లెక్కెట్టేసి సర్వీస్ చేసేసాడు. ఓకే, సరే, ఇక ఆ గాథ కలగలం. ఆమె మీద ఉన్న ప్రేమ ఈ కొడుకు మీద చూపించడం జరిగింది, అంతకంటే ఏం కాదు. కానీ ఈ విషయాలన్నీ బిడ్డలకు ఏం తెలుస్తాయి? ఇంకా 10 మంది. జోసెఫ్ 11, బెంజమిన్ 12. వీళ్ళకి ఈ విషయం తెలియదు. కాకపోతే కొంచెం ఫ్యాన్సీ డ్రెస్ కొంటూ ఉండేవాడు, చేసి ఉండేవాడు. అది ప్రాబ్లం. నెక్స్ట్, ఇతనికి వచ్చిన దర్శనాలు, స్వప్నాలన్నీ కూడా యోసేపు వాళ్ళ డాడీతో పంచుకుని అలా మాట్లాడి కూరుకుంటే బాగుండిపోను అని మనం అనుకుంటున్నాం. కానీ అతను పొందిన అనుభూతులు ఆ స్వప్నాలలో వాటి దాచిపెట్టలేనివి అయిపోయి సంతోషిస్తారేమని ముసలాయంతోనూ అందరితోనూ షేర్ చేసుకుంటూ ఉండేవాడు. ఏ రోజు ఏ స్వప్నం చెప్పినా అది మిగిలినందరూ యోసేపుకి దాసుల కింద ఉన్నట్టుగా అర్థం వచ్చేది. ఇంక్లూడింగ్ సూర్యచంద్రాదులు కూడా, అంటే తల్లిదండ్రులు కూడా యోసేపుకి సాగిలపడి నమస్కారం చేస్తున్నారా అన్న సెన్స్ వచ్చేటట్టుగా అతనికి వచ్చిన స్వప్నాలు ఇవన్నీ కూడా తమకి సమీప భవిష్యత్తులో కలగబోయే విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు ఎలా కాపాడబడాలో ముందుగా యోసేపుకి ప్రభు తెలియజేసి వాటిని అమలుపరచడానికి యోసేపునే సాధనంగా వాడుకున్నాడు. ఈ విషయము చరిత్రలో ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అందరికి అర్థమైంది. ఈ జరగక మునుపు యోసేపు చేసిన హాని ఏముంది? లేదే. అతని అందము అన్నలకి అసూయ అయింది. అతని జ్ఞానము, అతని పరిశుద్ధ జీవితము అన్నలకి అసూయ అయింది. అన్నలకేంటి? పోతీఫరు ఇంట్లో ఆ భార్యకి, అతని భార్యకి, పోతీఫరుకు సైతము ఇతని పరిశుద్ధత అసూయ పుట్టించింది. యేసయ్యను కూడా ఎందుకు సిలువేశారు? చేసే పాపం ఏంటి? ఈవేళ చదువుకున్న ఈ నేరాలు ఏమీ నేరాలు కాదు అసలు. ఈవేళ ఎన్ని నేరాలు మనం చదువుకున్నాం ఈ యేసు మీద మోపడానికి. దేవుని కుమారుడు అన్నాడు ఒకటి, దేవాలయం పడగొట్టేసి 3 రోజుల్లో కట్టేస్తాడు ఒకటి, ఇంకోటి ఏమా ఈవేళ నా పోర్షన్లో నేను చెప్పేది మీకు ఎక్కడో లాంగ్ బ్యాక్ కాదు, ఇప్పుడే. మళ్ళీ ఆయన తిరిగి వస్తాడన్నాడు ఒకటి, రైట్. ఏమంటే దేవుని కుమారుడు అన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఆలయాన్ని పడగొట్టేసి 3 దినాలు కడతాడు. 2, ఇంకేంటి? ఆయన తిరిగి వస్తా అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఏంటి వీడు ఇవన్నీ ఇలాంటి ఎక్కడ విని మాటలు వింటున్నాడు. కాబట్టి గొల్లపల్లి నతానియేలు గారి నోట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించి పెట్టిన పాట చాలా ప్రాచీనమైన పాట, సుపరిచయము. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు కబ్బును, పరలోక జీవంబు. చేతుల కాళ్ళలోనూ రారాజు చేరమేకులు గుండెను, పాతకులు గొట్టిన రే పరిశుద్ధ నీతి తామోర్వలేక, పరిశుద్ధ నీతి తామోర్వలేక.
149. కాబట్టి యేసు ప్రభుని ఎందుకు సిలువేశారంటే ఎందుకు ఏమీ కాదు, బికాస్ ఆఫ్ హిజ్ హోలీనెస్. దే వర్ అనేబుల్ టు బేర్ హిజ్ హోలీనెస్ డ్యూ టు దేర్ అన్బ్రిడిల్డ్ జెలసీ. కట్టలు తెంచుకొచ్చేస్తున్న అసూయకి వాళ్ళు బానిసైపోయారు. ఆయన పరిశుద్ధ నీతి వీళ్ళది, పెద్దల పారంపర్య సంబంధమైన నీతి వీళ్ళది. వీళ్ళ నీతి మురికి కొట్టటువంటిది, ఆయన నీతి నిరుపమానమైనది. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు మనసులో ఉంచుకుని యేసుని సిలువ వేశారు తప్ప అసలు వాళ్ళని మోపినవి నేరాలే కాదు. అవి ఎలాగంటారా, అది చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభువు, యోహాను 2:19, ఈ ఆలయాన్ని పడగొట్టడం మీరు 3 దినాల్లో కడతాను అని అన్నప్పుడు వాడు వెంటనే 46 సంవత్సరాలు కట్టి రిపేర్ చేసిన హెరోదు దేవాలయం వాళ్ళ మైండ్లోకి వచ్చింది. ఈ దేవాలయం అనగా వీడు అనుకునే దేవాలయం కాదు. అలాగే మనం అనుకునేవన్నీ కూడా ఆయనకి దృష్టిలోకి, ఆయన లెక్కలోకి రావు. ఆయన చెప్పింది లెక్కలోకి మనం తీసుకోవాలి. రైట్. 2:19 యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో తాను లేపదునని వారితో చెప్పి. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టారు, నీవు 3 దినాల్లో ఎలా లేపుతావే నువ్వు అని. ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాలి. హల్లెలూయా. దిస్ ఈస్ ఎ గ్రేట్ మిస్టరీ. ఎందుకంటే యేసు దేవాలయం అయితే మనుషులు ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు? హస్తకృత్యాలైన ఆలయాల్లో ఆరాధన జరుగుతుంది. ఇప్పటికి అలా జరుగుతుంది. ఆయన రావడం ఎందుకంటే అందుకు కాదు. యేసే దేవాలయం అయితే దేవాలయం అనబడిన యేసులోనికి వెళ్ళి మనం ఆరాధించాలి. అది అటువంటి ఆరాధన పరమతండ్రికి ఇష్టమవుతుంది. అది కావాలి. when man was unable to satisfy the Godhead, దేవత్వమును తృప్తిపరచలేని ఆరాధన జరిగిపోయింది యేసయ్య వచ్చే వరకు. యేసు వచ్చాక ఏంటంటే యేసు అనే దేవాలయంలో మనుషుడు వెళ్ళాలి, ఆరాధిస్తాడు. అదే దేవాలయంలోకి దేవుడు దిగొస్తాడు. అంటే విచ్ మీన్స్ జీసస్ ది మీటింగ్ ప్లేస్ ఆఫ్ బోత్ హ్యూమన్ అండ్ డివైన్. అందుకని ఆ సమరయ స్త్రీతో నేను మాట్లాడినప్పుడు అంటాడు, అమ్మా ఒక కాలం వస్తుంది అప్పుడు సమరయులు ఈ కొండ మీద, యూదులు ఆ కొండ మీద, ఈ కొండలకు చూసే పని లేదు, అందరూ కలిసి యెరూషలేమును ఆరాధించాలి అని అంటూ ఏమంటాడు, దేవుడే ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకని ఇది లూథరన్ సంఘమా, బ్యాప్టిస్ట్ సంఘమా, సిఎస్ఎస్ ఏ ఒక్క పేరు అక్కడ కనపడదు. ఎక్కడ రేపు పండగకి వెళ్తే కనపడదు. ఒక్కొక్క కారణం చేత మనుషుడు ఎక్కడ సంఘాలకి కొన్ని సరిహద్దులు పెట్టుకుని ఇది పలానా సంఘం అని ఫర్ నేమ్ సేకు, ఫర్ కన్వీనియన్స్ సేకు వాళ్ళు అలా పెట్టుకున్నారు. కానీ ఈ పేర్లు అక్కడ కనపడవు. ఓకే, దేవాలయము నుంచే కదా వస్తుంది ఈ హోల్ ప్రాబ్లం అంతా కూడా. మీరు చూసుకొని చరిత్ర మొత్తం అంతా కూడా హోల్ వరల్డ్ పాలిటిక్స్ అది ఇవాల్వ్డ్ అండ్ రివాల్వ్డ్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండ్ అరౌండ్ ది టెంపుల్. ముస్లిమ్స్ వచ్చినప్పుడు ఇండియా ఆ దేవాలయం ఉండేవి కాదు, అన్ని మసీదులు వచ్చాయి.
హైందవులు ప్రతి గల్లీలోనూ చిన్న చిన్న టెంపుల్స్. క్రైస్తవులు ఇప్పుడు వీళ్ళేమో బడా మెగా బిల్డింగ్స్ వీళ్ళు కడుతున్నారు. ఏదైనా భక్తి పేరట ఆలయాలే కడుతున్నారు తప్ప ఆత్మ సంబంధమైన ఆలయాలు నిర్మించబడట్లేదు. ఈ విషయం చేస్తే ఎప్పుడో చెప్పేశాడు. కనుక ఈవేళ ఆలయాన్ని పడగొడతాం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ వాళ్ళ ఇష్యూ కానీ దాన్ని ఇష్యూ చేసి నేరం మోపితే వాటికి సాక్ష్యాలు 2 లేక 3 సాక్ష్యాలు అక్కడ ఉండాలి. కానీ సాక్ష్యాలు ఏం పనిచేయట్లేదు. వాళ్ళంతా బ్రేక్ చేసినా సాక్ష్యాలు అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. అవ్వక పొలవమంటూ క్యాకులేట్ చేశారు. ఏమని సిలువేయము సిలువ ఎందుకని ఎవరు వాళ్ళు తెలియదు. ఎందుకంటే దేవర్ బ్రైట్ అరిచారు. వాళ్ళు ముందు కీ చేశారు, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నీ చేశారు. ఇక ఒకటే అరుపులు. అరిచేవాడు ఎందుకు అరుస్తుందో తెలియదు, ఏమని అరుస్తున్నాడో కూడా వాళ్ళకి తెలియదు. అయోమస్థితుల్లో మాబ్ అంటే ది మొబక్రటిక్ ప్రెషర్, నానా జనుల అరుపులు ఒత్తిడికి చెవులు పగిలిపోయి చేసుకుంటారు. మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకుని యేసు నిర్దోషనేమో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతరులు ఏ దోషం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. బాగానే డిగ్రీ ఇచ్చాడు. ఇచ్చేసి వాళ్ళకి అప్పచెప్పేశాడు. డిగ్రీ ఇచ్చాడు. ఏం చేయాలి? సెక్షన్ నుంచి రిలీజ్ చేయాలి. ఈయన ఎడ జరిగిన న్యాయపు తీర్పులు విచిత్రాలు. కనుక ఈవేళ మనం యోసేపు మిద్యానీయులకు అమ్మబడ్డాడు. వాళ్ళెవరు? మిద్యానీయులు ఇష్మాయిలీలకు అమ్మబడ్డాడు. అవునా? వాళ్ళు ఇష్మాయిలైట్స్. ఇష్మాయిల్ ఎవరు? ఇసాక్ అంటే పెద్దోడే. అబ్రహాముకి హాగరుకి పుట్టిన సంతానం ఇష్మాయిల్. అబ్రహాముకి శారాకి పుట్టినోడు ఇశ్రాయేలు. ఇప్పుడు వీడు వాళ్ళు ఏమవ్వాలి? అన్నదమ్ములే. వాడు పెద్దోడు, వీడేమో చిన్నోడు. శరీర సంబంధంగా జ్యేష్ఠ కుమారుడు అంటే వాడు వస్తాడు ఇష్మాయిల్. ఇప్పుడు వాడు దెబ్బడంటే ఇదే యెరూషలేము మీద మాకు అనవసరం. ఎన్ని చెప్పినా మా మూల పురుషుడు ఇష్మాయిలు మొదట పుట్టాడు అబ్రహాంకి, కాబట్టి యెరూషలేము పచ్చని మాదే అంటారు. ఒరే ఇది మీది కాదురా, ఇది వాగ్దాన భూమి అంటారు దీన్ని. ఇసాకు మా మూల పురుషుడు, వాడు వాగ్దాన మూలంగా పుట్టాడు కానీ మేము వాడి పిల్లలు అంటారు వాళ్ళు. ఈ తగువు ఏ కోర్టు చెప్పే తగువు కాదు. ఆయన రావాలి, తగువు తీర్చబడాలి తప్ప అంతకంటే అనుమానం లేదు. దీన్ని తీసి పక్కన పెడదాం. ఆ వేళ ఇష్మాయిలీకి అమ్మేస్తే ఈ కుర్రోడిని బేడీలు వేసుకుని ఐగుప్తు వరకు 30 రోజులు ఎడారి ప్రయాణం అంట. వాళ్ళేమో ఒంట్ల మీద కూర్చునేవారు. మరి ఈ మరి బానిస కదా. మరి బానిస కుర్రోడు వీళ్ళ అల్లల వాళ్ళకి అమ్మేశారండి. ఈ పోలిక చూస్తే యేసుప్రభు మరి రోమీలకి అమ్మబడ్డాడు. వాళ్ళు అన్యులు. వీళ్ళకి 30 వెండి నెలలకి స్వజాతీయుడు అనబడుతున్న యోధా చేత అమ్మబడ్డాడు. సిలువను మోయించారు యెరూషలేము వీధులు గుండా. అక్కడ యోసేపు 30 దినాలు ప్రయాణం చేశాడు కాళ్ళకి బేడీలతోనే. ఎంత అవసరపడిన చిన్న బాలుడు. ఆఫ్టర్ ఇన్ టీన్స్ 16-15 సంవత్సరాలు రాకముందే, ఎందుకంటే తను 17వ సంవత్సరం వచ్చేటప్పటికే ఫరోకు వచ్చిన స్వప్నాల భావాలు చెప్పడం, అంతకు మునుపు అతను ఈ పోతీఫరు వల్ల జైల్లో ఉండడం, ఈ కళ భావం చెప్పడంలో భావం చెప్పించుకుని ఉద్యోగాలు
పోగొట్టుకున్న వాళ్ళకి తిరిగి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ విధంగా మళ్ళీ ఈ ఫరోకు వచ్చిన కళ చెప్పడంలో అతను మెచ్చి ఇతని దేవతల ఆత్మ కలిగిన వాడు అనే అప్రిషియేషన్ ఇస్తూ 17th ఇయర్కే ఈయన్ని పిఎం చేసేసాడు. అక్కడ ఎందుకు ఇంత వేగంగా అవుతుంది? రాబోతున్న కరువు భీకరమైన కరువు రాబోతుంది. ఇశ్రాయేలు జాతి భూమండలం మీద ఉండాలి, జాతి హరించిపోకూడదు. కాబట్టి కరువు కూరలు చాచుకుని వేగవంతంగా వచ్చేస్తున్న స్పీడ్తో యోసేపుని ఇక్కడ స్పీడ్గా చకమంటే ఎక్కవలసిన హైయెస్ట్ ప్లేస్ ఎక్కించి కూర్చోపెట్టేసాడు. ఇదంతా కూడా ఇట్ ఈస్ గాడ్స్ హ్యాండ్ కదా. 21వ అధ్యాయం సామెత గ్రంథం 1వ వచనం, 21 1వ వచనం సామెతలు. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున ఆ కాలువలు అంటే తన హృదయాన్ని తిప్పును. మీకు ఆ వర్ణన అర్థమైందా? అది జ్ఞాని కనుక సొలొమోను గారు ఏమి రాస్తాడో రాస్తాడు. రాజు హృదయము నీటి కాలువల లాంటిదట. ఈ నీటి కాలువల్లో ఇంజనీర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు ఎక్కడికి వాటిని నడపాలంటే అక్కడ నడుపుకుంటాడు, అది ఇష్టం. ఇన్ ద సేమ్ వే దేవుడు రాజు హృదయాన్ని ఆయనకి ఎక్కడికి మలుచుకుంటే అక్కడ మలుచుకుంటాడు. అందుకని యోసేపుని అంత వేగంగా ఐగుప్తుకు ప్రదానం చేసాడు. మరి యేసు ప్రభుని 33 సంవత్సరాల్లో ఆ వయసులోనే ఎందుకు తీసేసుకున్నాడంటే, ఎస్ ఇట్ ఈస్ హిజ్ ప్రైమ్ ఏజ్, మ్యాన్స్ ప్రైమ్ ఏజ్. అది దేవునికి మహిమ తెచ్చే వయసు, అందరికీ సంబంధించినవాడు. ఆ ఏజ్ అందరికీ సంబంధమైనది. ఆయన వృద్ధుడైపోతే కొంతమందికి కంటెంపరీ కాకపోవచ్చు. నశించిపోతున్న లోకము, నాశనానికి పరిగెత్తుకెళ్ళిపోతున్న లోకాన్ని చూసి దేవుని కుమారుని యేసుని వేగంగా ఈ కార్యక్రమాలు ఆయన కొనసాగించేసాడు. విషయం ఏమంటే, ఇంకే నేరం వీళ్ళు మోపారు ఆయన మీద. 26లో 57 పేతురు యేసుని వెంబడిస్తున్నాడు. అది ఇవాళనే కాదు, ముందుకెళ్దాం. దేవుని కుమారుడు వచ్చుటయు దేవుని కుడిపార్శ్వమున సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుంటయు ఆకాశ మేఘరుడు వచ్చుటయు మీరు చూతుని చెప్పిన వెంటనే ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకున్నాడే, అది దేవదూషణని. ఓకేనా? తర్వాత ఇతడు మరణానికి పాత్రుడు అన్నారు. ఇతను గుద్దిపోవడం కాకుండా ఇతని ముఖం మీద ఉమ్మి వేశారు. క్రీస్తు అని వీళ్ళు సంబోధించిన సంబోధము చాలా హేళనగా సంబోధించాడు. యాక్చువల్గా వీడి యొక్క బాహ్య నేత్రము యేసులో దాగి ఉన్న క్రీస్తును, ది మెస్సియా షిప్ హిడెన్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్, యేసునందు అవ్యక్తీకరణగా ఉండిపోయిన మెస్సియా వాళ్ళు చూడలేకపోయారు. చూడలేక అపార్థం చేసుకొని వేళాకోళంగా క్రీస్తు అని కొట్టి, నేను కొట్టినది ఎవరు చెప్పని ఈ విధంగా ఆయనని అపహసించారు. అక్కడ యోసేపును కూడా అలాగే, రా నువ్వు మా మీద ఏలికి వింటరా, ఒకసారి ఏమో పరాలు చెప్పావు, ఒకసారి ఏమో సూర్యచంద్రాదులు నక్షత్రాదులు నీకు నమస్కారం చేసి, ఇలాగా ఆయన చేసిన బోధలు ప్రబోధాలు
వారితో షేర్ చేసిన ప్రత్యక్షతలనే యేసుకు వాటి వల్ల రివర్స్ చేసి వీళ్ళు కొట్టి హింసించి చాలా అవమాన పాలు చేశారు. అందుకని జోసెఫ్ ఈజ్ ఏ టైపాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తను బాధపడింది సహోదరుల కోసం, అన్యుల కోసం కాదు. ఎవరు? జోసెఫ్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ అవ్వటము ప్రపంచం కోసం ఒకవైపు అయితే, తన కుటుంబం కోసం దేవుడు ఆ విధంగా హెచ్చింపు చేశాడు. ఒక జాతిని హరించిపోకుండా కాపాడబడగలందులకు యోసేపును ఐగుప్తుకు ప్రధానిగా చేసిన దేవాతి దేవుడు. అందుకని ఈవేళ మనము యోసేపుని యేసుక్రీస్తున్నాం. తర్వాత యోసేపులో సహోదరులను క్షమించినంత క్షమాగుణం చరిత్రలో ఎవరికీ లేదు. యేసు ప్రభుని మనం కాస్త పక్కకు పెడితే, మానవుడుగా అన్నదమ్ములు పెట్టిన హింసలకి, చేసుకున్న అపార్థాలకి, గోతిలో పడేసినప్పుడు, అమ్మేసినప్పుడు, ఒకటి కాదు, ఇవన్నీ జ్ఞాపించుకున్నప్పుడు రాజనగరంలో ఐగుప్తులో జోసెఫ్ గారు రాయల్ కోర్ట్స్లో వీళ్ళు వెళ్ళినప్పుడు ఆయన క్షమించాడు. ఆయన క్షమిస్తూ చాటుకు పోయి కార్చిన కన్నీరికి ఇంతంత విలువ కాదు. అలాగే ఈ మానవ కోటిని మనల్ని క్షమించి, ముఖ్యంగా ఇశ్రాయేలు జాతిని క్షమించడానికి యేసు స్వామి పలికిన మొదటి మాట సిలువలో, వీరు ఏమి చేస్తున్నారు వీరు. ఈ మాట ఆ 11 మంది అన్నదమ్ములకి అప్లికబులే. ఈ తర్వాత రాబోయే యూదులు, శాస్త్రులు, పరిచయులు, ఈ గ్రూప్స్కి, వీళ్ళకి అప్లికబులే. ఎందుకంటే ఆయన శాశ్వత బలి, మానవాళికి మోక్షప్రాప్తి కొరకే శాశ్వత బలిగా యేసును దేవుడు ఇచ్చాడు కనుక ఆ క్షమాపణ ఇంతంత కాదు. ఫాదర్ అగస్టిన్ అని ఆయన ఉండేవాడు. తొలి శతాబ్దాల్లో ఆయన దేవుని క్షమని అనుభవించి చెప్పిన మాట ఏమంటే, మనుషుని పాపాలు ఇసుక రేణువుల వల్లే ఉంటే, ఆ రేణువుల మధ్య దేవుని కనికరము పర్వతాలపై, పర్వతమయమైన పర్వత శ్రేణిగా దేవుని కనికరము ఉందని ఆయన రాసుకుంటాడు. మీకు అర్థమైన వర్ణన? మెర్సీ వాజ్ కంపేర్డ్ టు ది గిల్డ్ ఆఫ్ మౌంటైన్స్. పర్వత శ్రేణి ఎలా ఉంటుందో అలాగా దేవుని కనికరం ఉంటే, ఈ కింద ఇసుక రేణుల వలె మానవాళి చేసిన పాపం అంతా కింద అలా పడి ఉందంట. అంటే ఆయన కనికరాన్ని మించిన పాపము లోకంలో లేదు. ఎంత పాపి అయినా, ఎంత పాపి అయినను అని అన్నమే అది. ఎందుకంటే ఎంత ఘోరాతి ఘోరమైనా సరే ఆయన పర్వత సమమైన కనికరములో ఇవన్నీ కొట్టుకుపోవలసిందే. ఇవన్నీ కూడా అవి కొట్టుకుపోతాయి. మెర్సీ డ్రాప్స్ రౌండ్ అస్ ఫాలెన్. ఆశీర్వాదము అనే పాట మనం పాడతాం. ఆశీర్వాదంబుల్ మమీ అన్నప్పుడు కనికరము యొక్క వర్షం కురుస్తుంటే, ఆ పర్వతమయమైన దాని మీద వర్షం పడితే జారిపడేవి ఏంటి? కనికరమే జారి పడుతుంది, అండలుగా. అప్పుడు ఈ కింద ఉండే ఈ రేణువులు లాంటి పాపపు మానవాడు అంటుకున్న పాపం అంతా కొట్టుకుపోదు. అంత విస్తారంగా ఉందని ఫాదర్ అగస్టిన్ ఆ విధంగా వర్ణించుకుని దేవాతి దేవుని కనికరం. కాబట్టి ఈవేళ ఇన్ని బాధలు పడుతూ
అక్కడ జోసెఫ్ కూడా క్షమతోనే వాటిని భరించాడు. ఇది ఈ మర్మము జోసెఫ్ అక్కడ సింహాసనం మీద ఉండే వాళ్ళకి చెప్తాడు అట్ ది ఎండ్. అలాగే రేపు మనము ఈ జీవితాన్ని చాలించాక మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకి చెప్తాడు, మనకి అంటే మనకి చెప్తాడు ఆయన ఏం జరిగింది, ఏంటో మనం ఏం చేసాము, ఆయన ఏం చేశాడండి. ఒక ఆయన దివ్య దర్శనం వచ్చింది ఆయనకి. పరలోకంలో పరిశుద్ధులతో మంచి బ్యాంక్వెట్ అరేంజ్ చేసేసి రెడీ అయిపోయింది. షేరింగ్ వాళ్ళు కూర్చుంటున్నారట. పరలోకం లోకి వెళ్తే పరిశుద్ధులు అందరూ ఉన్నారట. పేతురేమో అందరూ వచ్చారు, ఏసై ఏడని ఈ ఏసైని వెతుక్కుంటుంటే ఏసై కనపడదు కదా అక్కడ, హాల్లో లేడు పరలోకంలో. మరి ఈయన డౌట్ వచ్చేసి ఈయన ఇంకా దారిలో ఉన్నాడేమని గేటు దాటి బయటకు వెళ్తే ఆయన గేటు కాడ ఉన్నాడట. ఏంటి ప్రభావ నువ్వు ఇక్కడ ఉన్నబెట్టి అందరూ వచ్చేసారు, మరి మనం కేక్ కట్ చేయడమే ముందు మనకి ఆలస్యం, తర్వాత మనం బ్యాంక్వెట్ స్టార్ట్ చేసుకుందామని అంటే ఆవిడ అన్నాడ హియర్ ఐ యామ్ వెయిటింగ్ అన్నాడంట. వాట్ ఫర్ హోమ్ ఫర్ అన్నాడట ఎవరు పేతురు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ జూడాస్ ఇస్కరియోట్ అన్నాడట. అంటే అర్థమేంటి? వాడు చేసింది మీకు పాపరా, మీ దృష్టిలో దోషం అది. నాకు అది దోషం కాదు. వాడు కూడా మనసు మార్చుకుని వస్తాడేమో, వాడు కూడా వచ్చేస్తే వాడిని తీసుకుని నేను వద్దామని ఇక్కడ ఆగిపోయినా అన్నాడట. ఓకేనా? దాట్స్ ది అమౌంట్ ఆఫ్ ద లార్డ్స్ మర్సీ అండ్ కైండ్నెస్. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ స్వరూపే, కృపా సత్య సంపూర్ణుడవు, కనికర సంపన్నుడవు రాజా. నాయన, మేఘముల కంటే ఉన్నతమైన మీ కృప, ఆకాశం మట్టుకు అంటుకునేంత మీ కృప మాకుందనే సత్యము మీ కుమారుడైన యేసును బట్టి మాకు అర్థమైంది తప్ప లేకపోతే మాకు తెలియదు నాయన. మీ మహాకనికరంలో మమ్మల్ని పరిశుద్ధులకి చేశావు, మీ పాలి భాగస్తులకి చేశావు. మీకు వందనాలు స్వామి. హెచ్ఎంటీ సెయింట్ మాథ్యూస్ సంఘాన్ని బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను నాయన. ఇటువంటి మీ పరిశుద్ధ అనుభవంలో బిడ్డలు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు అనేకులు. చాలా దుఃఖకరంగా ఉంది. బిడ్డలు కూడా వచ్చి ఉంటే ఈ తండ్రికి ఎంతో సంతోషం కదా నాయన. మేము తల్లిదండ్రులుగా బిడ్డలందరూ ఏక హృదయులై నాయన ఒకే మనసు కలిగిన వారి ఉంటే ఇంటిలో ఎంతో సంతోషం. అదే పరలోకము నాయన. గనక ఈ గొప్ప సంగతి బిడ్డలు గ్రహించటకును మీ దగ్గర క్షమాపణ ఉన్నది, మీ దగ్గర విమోచన ఉన్నది, మీ వద్దకు స్వస్థత ఉన్నది రాజ్యం. మీకు వందనాలు. గొప్ప సంగతులు ఎరిగి బిడ్డలందరూ తమ జీవితాలు సార్థకం చేసుకోవడానికి సహాయం చేయమని ఈ పర్యంతము బిడ్డలు మీరు తోడుకొచ్చారు. ఇచ్చిన ఆయుష్ బట్టి వందన చెల్లిస్తున్నాం. ఆయన మరి సెకండ్ ఫేజ్ కరోనా గురించిన ఆందోళన బిడ్డలలో చాలా లేగుతుంది. రాష్ట్రాలు, దేశం అంటే నాయన మేము చేసేది లేదు, కానీ ఏ విధము చేతనైనా బిడ్డలు మీ కౌగిటిలోకి పరుగెత్తుకు రావాలనేది మీ కోరిక. మీ ప్రేమ స్పృహ బిడ్డల్లో కలిగించి తమరు మహిమ పొందాల్సిందిగా మీ పాదల బట్టి బ్రతిమలాడుతూ ఈ దినపు దీవెనలు పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరమంద నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా నిధన ఆహారం నేడు మాకు దయచేయము.
మేడం అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మ శోధంలోనికి తేగ దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిత్యము నీవై ఉన్నవే. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మాన్యుని సహవాసము సదాకాలము మీతో ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. దేవ గొర్రె పిల్లయి దీప్తి నాకు జూపు, నీ వధ ప్రభావముల్ పావనుండనేర్పు. సిల్వకే సిల్వకే చెల్లున విముక్తి, చల్వమోప నదరిన్ చేర నాకు ముక్తి. ఆమేన్. When I survey the wondrous cross on which the Prince of Glory died, my richest gain I count but loss, and pour contempt on all my pride. Forbid it, Lord,
soul. Love demands my soul.